హనుమాన్ పాదముద్రలు ఎక్కడున్నాయో మీకు తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో హనుమాన్ పాదముద్రలు ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసినది, హనుమంతుడు భక్తిలో, బలంలో, గతివేగంలో అపారుడు. ఆయన్ను ప్రస్తుతించని హిందువు లేడు. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హనుమాన్ పాదముద్రలు ఇప్పటికీ ఈ భూమి మీద ఎన్నో చోట్ల దర్శనమిస్తున్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలో ఎక్కడెక్కడ హనుమాన్ పాదముద్రలు ఉన్నాయో. శ్రీలంకలోని నువారా ఎలియాలో ఉన్న హనుమాన్ బుట్టా కొండ ఒక పవిత్ర స్థలం. ఇక్కడ ఉన్న పాదముద్రను హనుమంతుడు లంకకి పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు పెట్టినట్టు నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి అనే గ్రామంలో ఉన్న విఖ్యాత వీరభద్ర దేవాలయంలో కూడా ఓ భారీ పాదముద్ర కనిపిస్తుంది. ఇది హనుమంతుడి పాదముద్రగా గుర్తించబడింది. కొందరైతే దీన్ని సీతమ్మను తీసుకెళ్లిన రావణుడి ఆపటానికి హనుమంతుడు ఇక్కడికి వచ్చాడని అంటారు. ఇంకొక ఆసక్తికరమైన ప్రదేశం శ్రీలంకలోని క్యూలవనెల ప్రాంతం. ఇక్కడ కూడా ఒక పెద్ద రాయిపై హనుమంతుడి పాదముద్ర దర్శనమిస్తుంది. ఇది హనుమంతుడు సీతమ్మ కోసం విచారణ చేస్తూ ఈ ప్రాంతంలో దిగాడని నమ్ముతారు. మలేషియాలోని బొటు గుహల్లో ముద్రలు దర్శనమిస్తున్నాయి. స్థానికులు ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు. నేపాల్లోని ధొలాకా అనే ప్రాంతంలో కూడా ఒక పర్వత శిఖరంపై పెద్ద పాదముద్ర కనిపిస్తుంది. ఇది హనుమంతుడిదని అక్కడి భక్తులు విశ్వసిస్తారు. ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని జఖూ టెంపుల్ కూడా హనుమంతుడికి అంకితమైన ప్రసిద్ధి స్థలం. ఇక్కడ ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో పాటు పాదముద్రలు చూడవచ్చు. ఇది హనుమంతుడు సంజీవిని కొండ కోసం వెళ్ళినప్పుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా చెబుతారు. ఈ అద్భుతమైన ప్రదేశాలన్నీ మన హిందూ ధర్మ మహిమలను, హనుమంతుడి అద్భుత గాథలను నమ్మకంగా చెబుతున్నాయి. మీరు ఏదైనా ఈ ప్రదేశాలలో వెళ్ళారా? లేదా మీరు మరెక్కడైనా హనుమాన్ పాదముద్రలు కనిపించాయా? కామెంట్లో చెప్పండి. మరిన్ని ఆసక్తికరమైన హిందూ ధార్మిక విశేషాల కోసం సనాతన స్వరం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.